అగ్రిగోల్డ్ బాధితుల అర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్ల వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేదని అన్నారు. కేవలం 906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చంద్రబాబు నాడు 3 లక్షలు ఇస్తున్నానంటే జగన్ 10 లక్షలు పూలల్లో పెట్టి ఇస్తానన్నారని గుర్తు చేశారు. మరి జగన్ కు నేటి వరకు పూలు దొరకలేదా, డబ్బులు రాలేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు అడగల. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారు 142 మందికి. ఈయన 10 లక్షలు ఇస్తానని చెప్పి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంగా ఇవ్వలేదు. ఇంతకన్నా దగాకోరు, నీతి మాలిన దుర్మార్గపు పద్ధతి ఇంకేమైనా ఉంటుందా? సుమారు 600 మంది చనిపోయినటువంటి జాబితా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, వివిధ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల దగ్గర ఉంది. దాన్ని విచారించి ఎలిజిబుల్ అర్హత కలిగిన వాళ్ళు 400 450 మందో తేలితే 150 మందికి చంద్రబాబు గారు ఇచ్చిన దాంట్లో 5 లక్షల చొప్పున ఇవ్వాలి. అంటే 7.5 కోట్లు. మిగిలిన 300 మందికి 10 లక్షల చొప్పున మీ మాట ప్రకారం ఇస్తే 30 కోట్లు. అంటే మొత్తం 37.5 కోట్లు ఇస్తే 400 మంది పైచీలకు అగ్రిగోల్డ్ కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు, అసహజ మరణాలకి గురయ్యారో వారికి న్యాయం చేకూర్చవచ్చు. ఇలా న్యాయం చేకూర్చండి అని గత 6 మాసాల్లో 2 పర్యాయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా అపాయింట్మెంట్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, వారందరికీ విజ్ఞాపన పత్రాలు మెయిల్లో పెట్టి కలిసిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇంకా నామినేషన్ల టైం ఉంది, జీవోలు గతంలో ఇచ్చి ఉన్నాయి. ఈ పూలు పంపే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే వారం రోజుల్లో 14 లక్షల మందికి 1183 కోట్లు అన్నారు. మా ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇచ్చింది 906 కోట్లు. ఈ పేదలకు ఇవ్వలేదు. అలాగే మొత్తం 6 మాసాల్లో వడ్డీతో సాగిస్తా అన్నారు. ఈ పెద్దిరెడ్డి గారు, ఈ బొత్స గారు, ఈ రామకృష్ణారెడ్డి గారు, మన అప్పిరెడ్డి గారు